నిన్న ఎంత పెద్ద ఇష్యూ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. విడుదల రజని మేడం, విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు మీద స్టేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి, ఎవరొద్దన్నారు. ఆమె కూడా చెప్తుంది కదా, మంత్రి గారు, ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు. పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. హ్యూమన్ రెస్పెక్ట్ వైలేషన్. మంత్రి గారు వస్తే కారులో లాగుతున్నారు, పీకుతున్నారు, వేసేస్తూ ఉన్నారు, మనకి వినిపిస్తూ ఉంది, కేసు పెడతా అంటూ ఉన్నారు. ఆ వీడియోలో ఏంటిది? అక్కడేమి ఒక ఎవరు లేరు కదా, ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకురాలు, అట్లాగే మొన్న వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి గారు. వాళ్ళు వస్తాం మేము స్టేషన్కి చెప్పండి అంటే మా విధులకు ఆటంకం కలిగిస్తానని చెప్పి మిమ్మల్ని మీద కేసు పెడతామంటారే. బాబు గారు, చాలా చెడ్డ పరిణామాలకి రాష్ట్రం చూడబోతా ఉంది. ఏదైనా మీకు వీలైతే మంచి మంచి విషయాలు నేర్పించండి, అంతేగాని ఒక చెడ్డ ప్రామాణికాలని మీరు ఏర్పరచద్దండి అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విన్నపం. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాడిగా విమర్శ సహించేంత లక్షణం లేకపోతే ఎట్లా? రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్ది మంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించే అందరిపైన చర్య తీసుకోండి అని